अपने रीचे సార్ ఫోన్ చేశాను పొద్దున అది 3 నెలలకు ఒకసారి నా టోకన్ అన్నాడు వెంకటేశ్వర సార్. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు ఆశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెమరాండం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కడప అర్బన్ హెల్త్ సెంటర్ అక్కాయిపల్లి సెంటర్ నందు డాక్టర్ జమీర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆశా కార్యకర్తలు జిల్లాలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆశా కార్యకర్తలకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్లినిక్లలో డ్యూటీలు నిర్వహించాలని, తర్వాత 4 గంటల తర్వాత ఫీల్డ్లో డ్యూటీ చేయాలని చెప్పేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే రాత్రి వేళల్లో కూడా క్లినిక్లలో జిల్లా వ్యాప్తంగా డ్యూటీలు నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే గల్ల పరీక్ష చేసేదానికి సేకరణ కూడా ఆశా కార్యకర్తలు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. NCD/CD సర్వే కూడా ఆశా కార్యకర్తలే నిర్వహించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లాగే క్లినిక్లలో పారిశుద్ధ్య పనులు కూడా ఆశా వర్కర్లతోనే చేపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆశా వర్కర్లకు సంబంధం లేనటువంటి పనులు. ఈ పనులు కూడా చేయకపోతే కనుక మీరు ఆశా వర్కర్గా సాధించుకోండి, మీ స్థానంలో వేరే వాళ్ళని నియమించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి AITUC ఆశా వర్కర్స్ యూనియన్గా మేము అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం ఏమో అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు మెరుగైనటువంటి వేతనాలు ఇస్తామని, ఉద్యోగానికి భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి 2 సంవత్సరాల కాలంగా అడుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం ఏమో వేతనాలు పెంచామని చెప్పేసి ప్రకటనలు చేసింది, కానీ జీవోలు జారీ చేసినటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మెరుగైన వేతనాలు ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు ఇచ్చినటువంటిది లేదు. గత సంవత్సరంలో ఒకేసారి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పోయిన మార్చి అసెంబ్లీ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచి ఉద్యోగానికి భద్రత కల్పిస్తాం, వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నెలలు గడుస్తూ ఉన్నా కానీ ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. అందుకోసం అనేసి ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 10,000 నుండి 26,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి, ఉద్యోగానికి భద్రత కల్పించాలని, ANM GNM పూర్తి చేసినటువంటి ఆశా కార్యకర్తలకు ANM శాశ్వత ఉద్యోగాలలో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే గల్ల సేకరణ, రాత్రి వేళల్లో పగటిపూట క్లినిక్లలో డ్యూటీలు ఉపసంహరించుకోవాలని, ఫేస్ రికగ్నిషన్ కూడా పెడతా ఉన్నారు, అది కూడా ఉపసంహరించుకోవాలి. అట్లాగే గర్భవతుల టార్గెట్ ఇస్తూ ఉన్నారు. ప్రతి నెల 5 నుండి 6, 7, 8 గర్భవతులను సమీకరించాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. గర్భవతులు సమీకరించడం అనేది అది నామమాత్రంగా జరగాల్సినటువంటి వ్యవహారం. కానీ బలవంత పెట్టి నెలకు 5 కావాలి, 6 కావాలి, 7 కావాలి అని అంటే లేని గర్భవతులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆశా వర్కర్లు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దాని టార్గెట్ను తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ఇతర అన్ని అంశాలపైన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మెడికల్ ఆఫీసర్లకు మెమరాండాలు ఇస్తూ ఉన్నాం. రేపు 5వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లో మండల తహసీల్దార్లకు మెమరాండాలు ఇస్తూ ఉన్నాం. అట్లాగే 8వ తేదీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కూడా మెమరాండం ఇచ్చి చర్చలకు కూర్చోబోతా ఉన్నాం.
అట్లాగే 10వ తారీఖున అన్ని రెవెన్యూ డివిజనల్ అధికారులకు మెమరాండాలు ఇస్తూ ఉన్నాం. ఈ నెల 15వ తేదీన చలో కలెక్టర్ కార్యాలయాన్ని నిర్వహించబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం.